బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావటం లేదని, ప్రస్తుత పథకాలన్నీ గంగలో కలిశాయని ఆరోపించారు మాజీ సీఎం. నా హయాంలో కరోనా టైంలో కూడా నేను రైతు బంధు ఆపలేదని చెప్పుకొచ్చారు. రైతు బీమాతో ఎంతోమంది రైతులకు మేలు జరిగిందన్నారు. మళ్లీ కరెంటు కోతలు, నీళ్ల కరువు వచ్చిందన్నారు. నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని విమర్శించారు కేసీఆర్. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయాలని కేసీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావటం లేదని, ప్రస్తుత పథకాలన్నీ గంగలో కలిశాయని ఆరోపించారు కేసీఆర్. నా హయాంలో కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? తొలిసారిగా కేసీఆర్ రావటం, స్పందించడం, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు సంవత్సర ఏడాది ప్రభుత్వ కాలం పూర్తయిన ఆ తర్వాత ఇదే కేసీఆర్ వ్యాఖ్యల పైన కూడా ఇప్పుడు సంచలనం అని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రభుత్వ తీరు కావచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల పైన కూడా ఆయన విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఈరోజు ఎర్రవెల్లి ఆయన ఫామ్ హౌస్ లో సంబంధించి జైరాబాద్ సంబంధించిన కార్యకర్తలు ఏదైతే జైరాబాద్ సంగమేశ్వర ఆలయం నుంచి కూడా వాళ్ళు నేరుగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మాజీ సీఎం కేసీఆర్ ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిశారు. కలిసిన సందర్భంలో కూడా కేసీఆర్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక వీడియో క్లిప్పింగ్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసేప్పుడు ఏదైతే ఇప్పటికే ఏడాది పాలనకు సంబంధించి కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు సన్నిద్ధం కావాలి, ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధం కావాలి. ఇక ఈ నెల ఫిబ్రవరి చివరి అంటే ఫిబ్రవరి నెలాఖరికి సంబంధించి కూడా భారీ బహిరంగ సభను నిర్వహిస్తాం. ఇక నేను కొడితే మామూలుగా ఉండదు, కేసీఆర్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజలు కూడా ఏడాది పాలనలో కూడా ప్రజలు సంతోషంగా లేరు. ఇక ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, దళిత బంధుకు సంబంధించి కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో రైతు భరోసాను వేసేందుకు కూడా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పాను, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నారని కూడా ఆయన ప్రధానమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక తెలంగాణ శక్తి ఏంటో మరోసారి కాంగ్రెస్ కి రుచి చూపిస్తాను, ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించి కూడా సిద్ధం కావాలి, బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులంతా కూడా సిద్ధం కావాలి. ఇక మిగతా సంబంధించి అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబంధించి కావచ్చు, రైతు భరోసా, రైతు బీమా సంబంధించిన దాంతో పాటుగా ఏదైతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఈ పథకాలను కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం షాదీ ముబారక్ సంబంధించి కూడా పథకాలను ప్రారంభించలేదు. ఒకవైపు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మరోవైపు సంగమేశ్వరకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దానిపైన ప్రభుత్వం సంబంధించి కూడా ఊసేయలేదని కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక మొత్తంగా ఒక సంవత్సర కాలం తర్వాత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతానే. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కేసీఆర్ బయటకు రావాలి, ఫామ్ హౌస్ ను వీడాలి, ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని కూడా పలు దఫాలుగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉంది. అసెంబ్లీకి రావాలి, శాసనసభకు కూడా రావాలని కూడా కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా కేసీఆర్ ను ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పుడు సంవత్సరం తర్వాత కేసీఆర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. ఫిబ్రవరి చివరి వారంలో సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ
సభను నిర్వహిస్తామని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక వీడియో క్లిప్పింగ్ అయితే బయటకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా కేసీఆర్ సంబంధించి ఒక సంవత్సరం తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన చేశారు. కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఇక ప్రభుత్వం సంబంధించి కూడా దీనిపైన పార్టీ కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు ఏ విధంగా స్పందించారనేది కూడా వేచి చూడాలి రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, చూద్దాము కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్తిపెత్తల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇంకా కథ చూడాలి, అది జరుగుతూ ఉంది. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తు చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే కొడతాయి, ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేంతో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వాడి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా సంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. మీరు తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని, కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన చెప్పింది దొంగలు. ఆయన తులం బంగారం ఇంత, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేసాను. ఇరుకపోయారు, బాయిల పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం వాళ్ళ పెద్ద పామింగినట్టు అయింది. మళ్ళీ ఆలోచన లేకుండా ఎటు పడితే అటు